సో డియర్ ఫ్రెండ్స్, మనకు టీజీపీఎస్సీ సంబంధించిన డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈరోజు. సో నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇది డైట్ లెక్చరర్స్ మాత్రమే. జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్ అండ్ లెక్చరర్స్ ఇన్ డైట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఇస్తున్నారు ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్ అండ్ లెక్చరర్స్ ఇన్ డైట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ. సో వెరీ ఇంపార్టెంట్ క్రొనాలజీ ఏమి ఇస్తున్నాడంటే అప్లై ఎప్పటికెళ్ళి అంటే 24th June ఈ నెల 24కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఏంటంటే 29th July వరకు అప్లై చేసుకోవచ్చు. అదే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే పరీక్ష ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారంటే టెంటేటివ్గా November 2026 ఉంటుంది, నవంబర్లో ఉంటుందని మనం ప్రిపరేషన్ కావాలి. అదే రకంగా మిగిలిన అన్ని అంశాలు ఇస్తున్నారు ఇక్కడ, దయచేసి డీటెయిల్స్ చూసుకోవచ్చు. పోస్టుల వివరాలు కూడా మనకు ఇస్తున్నారు. ద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. టెంటేటివ్లీ షెడ్యూల్ టు బి హెల్డ్ డ్యూరింగ్ ద November 2026. ద ఎగ్జాక్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ సెపరేట్లీ ఇన్ ద డ్యూ కోర్స్. ముందు డ్యూ ఇస్తారంటున్నారు. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్, క్యాడర్ లెవెల్, టోటల్ వేకెన్సీస్, ఏజ్ అంటే స్కేల్ ఆఫ్ పే అని ఇస్తున్నాడు. సీనియర్ లెక్చరర్స్ డైట్ అది ఇన్ సర్వీస్, ప్రీ సర్వీస్ వేరు డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి సీనియర్ లెక్చరర్స్ మల్టీ జోన్ 1లో 17 ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 6 ఉన్నాయి. 10 జిల్లాల్లో ఇప్పుడు మనకు 10 డైట్లు ఉన్న విషయం తెలిసిందే. 10 డైట్స్ ఉన్నాయి 10 జిల్లాల్లో. దానికి సంబంధించిన 10 జిల్లాల పోస్టులు ఇవి. టోటల్ వేకెన్సీస్ 23. అదేవిధంగా నెక్స్ట్ టైం ఇస్తున్నాడు లెక్చరర్ ఇన్ సర్వీస్, ఫీల్డ్ ఇంటరాక్షన్ అండ్ కోఆర్డినేషన్ వర్క్, ఎక్స్పీరియన్స్ లెక్చరర్ పోస్టులు, కరికులం అండ్ మెటీరియల్ డెవలప్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ అంటే డ్రూ అనేది ఉంటాయి. అందులో 7 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ఈ లెక్చరర్ క్యాడర్ పోస్టులే 7 పోస్టులు ఇస్తున్నాడు. మల్టీ జోన్ 1లో 7 ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 9 ఉన్నాయి, టోటల్ 16. సో సీనియర్ లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకు ఇవి 17 23 వస్తున్నాయి. అదేవిధంగా ఇదే డిపార్ట్మెంట్స్ ఏవైతే చూపెడుతున్నారో అదే డిపార్ట్మెంట్లో లెక్చరర్ పోస్టులు వేరుగా ఉన్నాయి. అది 7, 9, 16 ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే మామూలుగా ఏంటంటే ఫిలాసఫీ, సైకాలజీ ఏవైతే అంటారో అవి ఎడ్యుకేషన్ కింద వస్తాయి. 2 పోస్టులు ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియంలో 2 పోస్టులు ఉన్నాయి. అంటే మల్టీ జోన్ 1 అందులో 2, 4 ఇచ్చాడు. లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ 2, మల్టీ జోన్ 1 2+1 3, లెక్చరర్ ఇన్ తెలుగు 2+6 8 పోస్టులు ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ఉర్దూ 1, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ 2+1 3, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ 2+2 2 ఉన్నాయి. అదేవిధంగా లెక్చరర్ ఇన్ సైన్స్ 2+1 3, లెక్చరర్ ఇన్ సైన్స్ ఉర్దూలో 2 ఉన్నాయి. లెక్చరర్ ఇన్ సోషల్ 2+1 3, లెక్చరర్ ఇన్ సోషల్ ఉర్దూ మీడియం 2 ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ఫిలాసఫీ 1 పోస్ట్ ఇచ్చాడు మల్టీ జోన్ 1లో. లెక్చరర్ ఇన్ సైకాలజీ 2+1 3 పోస్టులు ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ 1+1 2, లెక్చరర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ 2+1 3 ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈటీ 1+1 2 ఉన్నాయి. లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2+1. సో యాజ్ పర్ జిఓఎంఎస్ డిపార్ట్మెంట్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రేజ్డ్ అప్ టు 10 years 34 to 44 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన ఏవైతే ఉంటాయో మనం అంటే అన్నీ వర్తిస్తాయి. దయచేసి ఇది వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ అప్ యాజ్ పర్ ద రిజర్వేషన్ అప్లికేషన్. అంటే హరిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. విమెన్ రిజర్వేషన్కు 33% ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడ రోస్టర్లో ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది, కానీ హరిజాంటల్ రిజర్వేషన్ 33% విమెన్. అది మనకు వీడియోలో మాట్లాడదాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఇక్కడ ఇస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జనరల్గా ఏమి ఇచ్చారంటే సీనియర్ లెక్చరర్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% ఉండాలి, అంటే జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అదేవిధంగా ఎంఈడీలో 55% ఇక్కడ ఇస్తున్నాడు. మస్ట్ పొజెసెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇక్కడ ఇచ్చాడు. లెక్చరర్స్ సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్, ఇన్ ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సీనియర్ లెక్చరర్. అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ లోపల ఏదైతే ఉందో అందులో ఏమేమి అంటున్నాడు అండి, అవన్నింటి లోపల పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% ఉండాలి సీనియర్ లెక్చరర్కి ఎలిజిబిలిటీ. అదేవిధంగా సబ్జెక్ట్స్ ఏవైనా ఉండొచ్చు, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, అడల్ట్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎల్ఈడి సబ్జెక్ట్స్ యాజ్ పర్ Annexure 1. సో ఈ విధంగా ఈ సీనియర్ లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందరూ ఎలిజిబులే. పీజీ ఉండాలి కంపల్సరీ, ప్రతి పీజీ ఉన్న ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఈ పోస్టుకు. అదే రకంగా ఎంఈడీ ఉండాలి. ఎంఈడీలో 55% అనేది ఇచ్చారు. ఎన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటీ ప్రొవైడెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ SC ST BC డిఫరెన్షియల్ ఏబిలిటీ క్యాండిడేట్ ద మినిమం మార్క్స్ ఆఫ్ ద అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ 50%. సో ఈ విధంగా ప్రొఫెషనల్ కానీ అకాడమిక్ కానీ పీజీలో కానీ 50% ఉంటే సరిపోతుంది. ఎవరికంటే SC ST BC డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్కి
మినిమం మార్క్స్ ఫర్ ద అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ 50%. సో ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక లెక్చరర్స్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇఫిక్ అని అంటారు. అదేవిధంగా లెక్చరర్ పోస్టులు కరికులం మెటీరియల్ అండ్ దాన్ని కూడా డ్రూ అని ఇంతకుముందు మనకు ఇచ్చారు కదా. అయితే అందులో కూడా మనకి ఏంటంటే మామూలుగా పోస్టులు ఇక్కడ చూపెట్టారు. 7 పోస్ట్ లెక్చరర్ పోస్టులు ఇచ్చారు. వాటికి కూడా అంతే కామన్ ఇచ్చాడు. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంలా ఉండాలి చాలా చూసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫిలాసఫీ, సైకాలజీ, సోషాలజీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ వీటిలో ఉండాలి పీజీ. అదేవిధంగా ఎంఈడి డిగ్రీ 55% ఉండాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రెండింటికి ఎలిజిబులే. ఇక వేరే మామూలుగా ఇక్కడ చూసాం కదా లెక్చరర్స్ ఇక్కడ ఇచ్చాడు పైన. దయచేసి ఈ పోస్టుకు అంటే ఒక్కొక్కరు మల్టిపుల్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ 17, 23 కూడా సేమే. తర్వాత 7, 9, 16 23 + 16 అందరూ అప్లై చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ మనకు అప్లై చేయడం మాత్రం అందరూ చేసుకోవచ్చు. అంటే 23 + 16 ఈ పోస్టులు చాలా ఇంపార్టెంట్. వీటికి ఎవరైనా పీజీ ఉండి తర్వాత ఎంఈడి ఉంటే చాలు అనేది ఇందులో మనకు కనబడుతుంది. ఇక కన్సర్న్ సబ్జెక్ట్ లోపల కనుక తీసుకున్నట్టయితే ఇక ఎంఈడి ఇచ్చాడు. లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డిగ్రీ ఇన్ ఫిలాసఫీ, సైకాలజీ ఇంతకుముందు అనుకున్నాం. ఎడ్యుకేషన్కు ఫిలాసఫీ కానీ సైకాలజీ కానీ ఎలిజిబిలిటీ. సోషాలజీ వారు కూడా 55% ఉండాలి. ఎంఏడి మాత్రం 55 ఉండాలి. ఇక ఎస్సీ ఆ మిత్రులకు ఎస్సీ ఎస్టీ వీరికి 50%. లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం. సో ఎస్ఎస్సీలో కానీ ఇంటర్లో కానీ వారు కంపల్సరీ డిగ్రీలో ఉర్దూ మీడియం చదివి ఉండాలంటున్నాడు. ఉర్దూ మీడియం మస్ట్ ఉంటుంది. ఇక ఫస్ట్ లాంగ్వేజ్ కూడా ఉర్దూ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫిలాసఫీ అని 55%. కామన్గా ఇవే ఇచ్చాడు. సో దయచేసి ఒక్కసారి చూసుకోండి. ఇంగ్లీష్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ 55% ఉండాలి. ఎంఈడి కూడా ఉండాలి. తర్వాత ఈ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ వీటికి ఏంటంటే సబ్జెక్ట్లో కూడా బీఎడ్లో మెథడ్స్ ఉండాలి. ప్రొవైడింగ్ అండ్ అకాడమీ రికగ్నైజ్డ్ బై ద ఇన్స్టిట్యూట్ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద మెథడ్ ఇన్ బీఎడ్. వీటితో పాటు మామూలుగా బీఎడ్లో మెథడ్ ఉండాలి. సబ్జెక్ట్స్ ఏవైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు ఇచ్చాడు లెక్చరర్ ఇన్ ఉర్దూ మీడియం అన్నాడు. ఉర్దూ కూడా కంపల్సరీ వాళ్ళకి ఏముండాలి అంటే అండ్ ఎంఏడ్ ఉంది, ఉర్దూ మీడియం ఉండాల్సి వస్తుంది. లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్కి అక్కర్లేదు, దయచేసి ఎడ్యుకేషన్కి అవసరం లేదు. కానీ ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సబ్జెక్ట్ దయచేసి చెక్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉండాలి, ఎంఏడ్ ఉండాలి. తర్వాత బీఎడ్లో మెథడాలజీ ఉండాలి, మ్యాథ్స్ మెథడాలజీ. సో ఇట్లా కంపల్సరీ సబ్జెక్ట్స్లో లెక్చర్ ఇన్ సైన్స్లో తీసుకుంటే ఏమైనా ఇస్తున్నాడు చూడండి. డిగ్రీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ ఆల్రెడీ సబ్జెక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 55% ఉండాలి. తర్వాత ఎంఏడ్ ఉండాలి. తర్వాత వన్ ఆఫ్ ద మెథడాలజీ ఇన్ బీఈడి సైన్స్, బయాలజీ అంటే విత్ ఫిజికల్ సైన్స్ ఆర్ బయోసైన్స్ మెథడ్స్ కంపల్సరీ చేసి ఉండాలి. తర్వాత లెక్చర్ ఇన్ సైన్స్ ఉర్దూ కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే, వాళ్ళు కూడా కంపల్సరీ చేసి ఉండాలి. బీఎడ్ ఎలిజిబుల్ ఫర్ ఇచ్చాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎంఏడ్ ఉండి బయోసైన్స్లో మెథడ్స్ ఉండాలి. లెక్చర్ ఇన్ సోషల్ స్టడీస్ కూడా అంతే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా పీజీలో 55% ఉండాలి, ఎంఏడ్ ఉండాలి. మెథడ్స్ కంపల్సరీ సోషల్ స్టడీస్లో మెథడ్ ఉండాలి. తర్వాత లెక్చర్ ఇన్ ఉర్దూ మీడియం కూడా అంతే. తర్వాత ఫిలాసఫీ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫిలాసఫీ ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ కనుక మనం దానికి ఏముండాలంటే ఫిలాసఫీలో 55% ఉండాలి, ఎంఏడ్ డిగ్రీ ఉండాలి. తర్వాత 55% ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ ఏమని ఇస్తున్నంటే బీఎడ్ కానీ ఏమి కానీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫిలాసఫీ విత్ నాట్ లెస్ దాన్ 55% ఉండాలి, ఎంఏడ్ డిగ్రీ ఉండాలి. తర్వాత బీఎడ్ అడుగుతలేడు ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైనా బీఎడ్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మిగతా ఎస్సీ ఎస్టీ మిత్రులకైతే ఈ 50%. లెక్చర్ ఇన్ సైకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఉంటే సరిపోతుంది, 55% అండ్ ఎంఏడ్ డిగ్రీ ఉండాలి కంపల్సరీ. కానీ బీఈడీ అవసరం లేదు. ఇక్కడ కొంచెం కాషియస్గా ఉండండి. అంటే ఎవరైనా ఎలిజిబిలిటీ పెరుగుతుంది కదా, అక్కడ బీఈడీ కంపల్సరీ లేదు. ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ వీళ్ళకి మ్యాథ్స్ జనరల్ అన్ని పోస్టులకు ఎలిజిబుల్. అంటే సీనియర్ లెక్చరర్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. జనరల్ పోస్టులు ఇంతకుముందు చెప్పిన మొదలు 1 to వాటికి ఎలిజిబులే. ఇక్కడ తర్వాత మ్యాథమెటిక్స్కి ఎలిజిబులే. తర్వాత ఇక్కడ కూడా తీసుకున్నట్టయితే మామూలుగా ఈ పోస్ట్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. వీరు ఎంఏడి చేయాలి, బీఎడ్ఎం అవసరం. లెక్చర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇచ్చాడు. సో ఇవన్నీ ఎలిజిబిలిటీ. లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కూడా ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ వాడు చేసి ఉండాలి, 55% ఎంఈడి ఉండాలి, బీఎడ్ అవసరం లేదు. లెక్చర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 55% ఉండాలని చెప్తున్నారు. ఇక
అలీడ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉండాలి మ్యాథ్స్ అలీడ్ అని ఆయన ఇస్తున్నాడు. మ్యాథ్స్ కానీ అలీడ్ సబ్జెక్టులు ఉన్నప్పుడు ఇక్కడ దయచేసి అలీడ్ సబ్జెక్ట్ లిస్టులు ఉన్నాయి చూసుకోండి. దయచేసి ఏ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ అంటే ఇవన్నీ వస్తాయి, జువాలజీ అంటే అలీడ్స్, అదిగా ప్యూర్ బాటనీ కాకపోవచ్చు, వాటిలో ఏవైనా పర్లేదు. పొలిటికల్ సైన్స్లో కూడా ఇవన్నీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, కామర్స్ ఇవి అలీడ్ సబ్జెక్ట్స్ కింద వస్తాయి. సో దయచేసి చూసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే మనం సో ఎగ్జామ్ ప్యాటర్ను వాటి గురించి ఇక్కడ ఏజ్ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎంత ఏజ్ అనేది మనకి ఇచ్చాడు. మల్టీ జోన్ 1లో ఏమేమి వస్తాయంటే ఆసిఫాబాద్, కుమరంభీం ఇవన్నీ మంచిర్యాల, పెద్దపల్లి అంటే 7 జిల్లాలు వస్తాయి. అంటే పాత జిల్లాలు తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వస్తుంది, అదేవిధంగా కరీంనగర్ జిల్లా వస్తుంది, తర్వాత ఆదిలాబాద్ మల్టీ జోన్ 1 నిజామాబాద్ వస్తుంది, అదేవిధంగా కరీంనగర్, తర్వాత ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాలు వస్తున్నాయి. అంటే ఈ డైట్లకు సంబంధించి కొంచెం కాషియస్గా ఉండండి. అంటే ఇక్కడ ఈ జిల్లాల వాళ్ళు మల్టీ జోన్ 1 కింద వస్తారు. సూర్యాపేట, నల్లగొండ ఇవి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట ఇవేమో మల్టీ జోన్ 2 కింద వస్తుంది. సో ఇక్కడ ఏజ్ గురించి మనకు తెలిసిందే, 44 ఇయర్స్ మ్యాక్సిమం. ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే తెలంగాణ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్, ఎన్సీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 44 + 5. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మిత్రులకు 10 ఇయర్స్ ఇచ్చారు. సో ఈ విధంగా ఇది కూడా చెక్ చేసుకోండి. తర్వాత తీసుకుంటే ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్ టు కొంత మేరకు మనకి ఏంటంటే డిప్యూటివ్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, కొంత ఉంది. ఇక్కడ ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది దయచేసి ఇచ్చారు. ఇది మరొక దానిలో చూద్దాం, ఇది చూసుకుందాం. ఇది మల్టీ జోన్ 1, 2 ఇట్లా ఎక్కడ ఉందండి, సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చాడు ఇక్కడ. కొంచెం ఇది దయచేసి చెక్ చేసుకోండి అది ఎట్లా ఉందనేది. నెక్స్ట్ మనం ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్కి వెళ్తున్నాం. ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1 కామన్. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే ఇక్కడ ఎట్లా ఇచ్చాడంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉన్నాయి. పేపర్ 2 తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి ఇచ్చాడు. పార్ట్ ఏ కన్సర్న్ సబ్జెక్ట్ 1 ఎడ్యుకేషనల్ థియరీ అండ్ ప్రాక్టీస్ కామన్ ఇచ్చాడు. కన్సర్న్ సబ్జెక్ట్ 1 ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ 75 క్వశ్చన్స్, 150 మార్క్స్. పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్ కాంటెంట్ పెడగాజీ అన్నట్టు అనిపించింది, అక్కడ ఇచ్చాడు 75 క్వశ్చన్స్, తర్వాత 150 మార్క్స్. సో ఈ విధంగా టోటల్ 450 మార్క్స్కి ఇచ్చాడు. సో దయచేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కొంచెం చూసుకోవాలి కొద్దిగా కేర్ఫుల్గా. ఇక్కడ పోస్ట్ 1 to 18 అంటున్నాడు, అది కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా అంతే, పోస్ట్ 19 ఇస్తున్నాడు జనరల్ స్టడీస్. తర్వాత కన్సర్న్ సబ్జెక్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించింది. కన్సర్న్ సబ్జెక్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజే, ఇక్కడ అది కూడా వారికి కూడా ఎట్లా అనేది ఇచ్చాడు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏవైనా కూడా బైలింగ్వల్ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్ అంటున్నాడు. పేపర్ 2 ఏదైతే కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. ఎంఎస్సీ సైకాలజీ అంటే సైకాలజీ పీజీ లెవెల్ అడుగుతాడు. ఫిలాసఫీ కూడా పీజీ లెవెలే. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఉంది, సైన్స్లో కన్సర్న్ దానిలో పీజీ లెవెల్ అడుగుతాడు. మ్యాథమెటిక్స్ అని ఏ సబ్జెక్ట్ అయినా పీజీ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. తెలుగు ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్. సో పేపర్ 1 తీసుకుంటే సేమ్ అదే సిలబస్ చూడండి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, రీజనల్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్, సో సోషో ఎకనామిక్, ఇలా 10 టాపిక్స్ ఇచ్చాడు. 11, 12 అండ్ 15 టాపిక్స్ ఇచ్చాడు. బేసిక్స్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. అందుకే ఈ పేపర్ను జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్గా పెట్టారు. సో ఇక నెక్స్ట్ తీసుకుంటే పోస్ట్ ఆఫ్ కోడ్ 1 to 18 కన్సర్న్ సబ్జెక్ట్ అనేది 1 ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్. అంటే ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి కింద ఇస్తున్నాడు. కొంచెం క్లారిటీ తీసుకోలేకపోతున్నారు. పార్ట్ ఏ అని ఇస్తున్నాడు. ఎడ్యుకేషన్ డిసిప్లిన్, ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్, థియరిటికల్ సిస్టమ్ ప్రాక్టీస్, ఎడ్యుకేషన్ ఫర్ క్యారెక్టర్, పర్సనాలిటీ, నాలెడ్జ్ ఎడ్యుకేషన్. ఇది మళ్ళీ సిలబస్ను డీటెయిల్గా డెప్త్ పోదాం, కానీ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫ్రీడమ్, ఫిలాసఫర్స్ గురించి మాట్లాడాడు. ఎపిస్టమాలజీ, సోషియాలజీ, కల్చర్ అండ్ సోషల్ ఇచ్చాడు. అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్, సైకాలజీ గురించి మాట్లాడుతున్నారు. పెడగాజికల్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్, ఎవాల్యుయేషన్ ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ పార్ట్ బిలో కూడా ఇస్తున్నాడు మన సబ్జెక్ట్లో, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. మదర్ టంగ్, మల్టీలింగ్వలిజం, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అండర్స్టాండింగ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ రీసెర్చ్ మీద చాప్టరే పెట్టాడు. మీనింగ్, క్యారెక్టరిస్టిక్, ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్ అని చెప్పేసి, హైపోథసిస్, వేరియబుల్స్ ఇవన్నీ పెట్టాడు.
ఇక్కడ పార్ట్ 2 పేపర్ 2లో పార్ట్ బి ఏమి ఇచ్చాడంటే కన్సర్న్ సబ్జెక్ట్ అంటున్నాడు. పోస్ట్ నెంబర్ 1 సీనియర్ లెక్చరర్స్ డైట్ కన్సర్న్ సబ్జెక్ట్లో ఉంటుంది. సీనియర్ లెక్చరర్స్ డైట్ ఇన్ ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్సర్వ్ ప్రోగ్రామ్, ఇవన్నీ వరకే కరికులం కన్సర్న్ సబ్జెక్ట్లో అంటున్నాడు. తర్వాత లెక్చరర్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ఇది కూడా పోస్ట్. తర్వాత లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్. సో టీచర్ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతూ, ఇదంతా దేని గురించి అంటే పార్ట్ బి గురించి మాట్లాడుతున్నాడు. ఫౌండేషన్స్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, స్ట్రక్చర్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ కరికులం, టీచర్ ఎఫెక్టివ్నెస్, ప్రీ సర్వీస్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ అస్యూరెన్స్, ఇన్నోవేషన్, రీసెర్చ్, ఎడ్యుకేషన్ లీడర్షిప్, తర్వాత రీసెర్చ్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా పార్ట్ బికి వచ్చేసరికి దయచేసి కొంచెం కాషియస్గా మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చూడండి పేపర్ 2 పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్లో ఉంటుందని అంటున్నాడు. కన్సర్న్ సబ్జెక్ట్స్ 2 ఫర్ ద పోస్ట్ 1 అంటే సీనియర్ లెక్చరర్స్ దానికి సంబంధించి, తర్వాత ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోడ్ నెంబర్ 2 అని ఇచ్చాడు. తర్వాత ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోడ్ నెంబర్ 3 లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్. సో వీటికి సంబంధించి ఈ యొక్క సిలబస్ అనేది మనకు ఇక్కడ ఇస్తున్నాడు, ఇది చూసుకోవాల్సి వస్తుంది. ఇక పేపర్ 2 పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్ 2 ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద లెక్చరర్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్టుగా, మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ పోతే కాంటెంట్ అంటే ఇక్కడ ఏం చేస్తాడున్నాడంటే సబ్జెక్ట్ పేపర్ 2 పార్ట్ బికి సంబంధించి, పార్ట్ ఏ అందరికి కామని, పార్ట్ బిలో కాంటెంట్ పెడగాది మళ్ళీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ తీసుకున్నాడు, పోయట్రీ కానీ ఇవన్నీ ఇస్తూ సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే పెడగాజీ ఇంగ్లీష్ యూనిట్ 4లో ఏమి ఇచ్చాడంటే కాన్సెప్ట్ ఆఫ్ నేచర్ అండ్ ఇంగ్లీష్ ఇవన్నీ ఇస్తున్నాడు. అండర్స్టాండింగ్ లాంగ్వేజ్, అప్రోచెస్, మెథడ్స్, ఇవి 75 క్వశ్చన్స్ 150 మార్క్స్. సో ఈ రకంగా మనం చూసుకోండి సిలబస్ కొంచెం కాషియస్గా. భాష తెలుగుకు సంబంధించి అంటే ఇది పార్ట్ బిలో తెలుగు భాషా సాహిత్యం చూడండి. పేపర్ 2 పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్, కోడ్ నెంబర్ లెక్చరర్ ఇన్ తెలుగు, అందులో ఒకటి 2 విభాగాలు ఉంటాయి. కాంటెంట్ ఇస్తున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెలే. పెడగాజీ అనేది మళ్ళీ ఉంటుంది, ప్రతి పేపర్కు ఎవరి పెడగాజీ వాళ్ళకు ఉంటుంది. సో కన్సర్న్ సబ్జెక్ట్లో కాంటెంట్ పెడగాజీ అంటే 75 మార్క్స్ సెపరేట్గా ఇస్తున్నాడు. ఉదాహరణగా మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్లో లెక్చర్ అనేది కోడ్ నెంబర్ 8 ఈ విధంగా కాంటెంట్ ఇచ్చారు, 75 మార్క్స్. ఇది ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ఇవన్నీ ఇచ్చేస్తూ మళ్ళీ ఇక్కడ నేచర్ అండ్ స్కోప్, హిస్టారికల్ ఎవాల్యుయేషన్, మ్యాథమెటిక్స్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ సబ్జెక్ట్ పెడగాజీ వచ్చేసి, ప్లానింగ్, అసెస్మెంట్, మ్యాథమెటిక్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇది రకంగా. సో పెడగాజీ అవి కాంటెంట్ కలిపి మనకు 75 మార్కులు వస్తున్నాయి. లెక్చరర్ ఇన్ సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఏమేమి వస్తున్నాయంటే ఇందులో 2 విభాగాలు కాంటెంట్ పెడగాజీ ఇస్తున్నాడు, 75 మార్కులు. ఇప్పుడు క్లియర్గా పేపర్ 2 పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్ పార్ట్ బి. పార్ట్ ఏ మనకు ఇంతకుముందు చూసాం, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ప్లాంట్ వరల్డ్, ఎనిమల్ వరల్డ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఇచ్చి ఆ టాపిక్స్ ఇచ్చారు. పెడగాజీ, నేచర్ అండ్ స్కోప్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, కరికులం, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, రిసోర్సెస్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. సో అట్లా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి సోషల్ సైన్స్ కూడా లెక్చరర్ ఇన్ సోషల్ సైన్స్కు కాంటెంట్ పెడగాజీ. సో ఈ విధంగా ఇచ్చారు, దయచేసి చెక్ చేసుకోండి మీరు సిలబస్ను ఏమేమి ఉందో క్లారిటీగా. ఫిలాసఫీ కూడా అన్ని పీజీ లెవెలే, కాంటెంట్ ఈజ్ టోటల్ పీజీ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెలే ఉంటుంది. సైకాలజీ ఇది కూడా చూసారు మనకు. తర్వాత పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ అనే దానిలో చూస్తారు. ఈ సిలబస్ ఈ పేపర్ సిలబస్ చాలా క్లారిటీగా ఇచ్చాడు. పోస్ట్ లెక్చర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్, లెక్చర్ ఇన్ ఈటీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఇందులో ఎంఎస్సి ఫిజిక్స్ వారికి అక్కడ ఇచ్చారు ఎలిజిబిలిటీ, వారికి సంబంధించింది ఎలా ఉన్నది సిలబస్ అనేది మళ్ళీ ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు. లెక్చర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి కూడా ఇక్కడ సిలబస్ ఇచ్చారు. సో ఈ విధంగా మనకు రిలీజ్ అయిపోయింది. సో దయచేసి సిలబస్ ఇవన్నీ ఇచ్చేసారు.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కాల్ చేయొచ్చు 9949038628. అదేవిధంగా మెసేజ్ పెట్టండి, సాధ్యమైనంత వరకు మీకు తప్పనిసరిగా మీకు ఇస్తాం. మరిన్ని వివరాలు మరో వీడియోలో, బుక్స్ కానీ ఏవి చదవాలనేది మరో వీడియోలో వివరంగా చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.